ఒడిసీ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా భారీ బడ్జెట్‌తోని 2400 క్రోర్స్ మన ఇండియన్ రూపీస్‌లో చెప్పాలంటే క్రిస్టోఫర్ నోలన్ నిర్మించినమాట. మంచి చాలా ఫేమస్ డైరెక్టర్. అయితే అసలు స్టోరీ ఏంది అసలు? ఈ స్టోరీ చాలా పురాతనమైన స్టోరీ. ఇది గ్రీక్స్‌కి, ట్రోజన్స్‌కి జరిగిన మధ్యలో యుద్ధం అనమాట. 10 సంవత్సరాల పాటు జరిగింది. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగిందంటే గ్రీక్స్‌కి చెందిన యువరాణి ఎవరైతే ఉన్నారో ఆమె పేరు హెలెన్ అనమాట. ఆమె చాలా చాలా అందగత్తె. మొత్తం ప్రపంచంలో ఆమంత అందంగా ఎవరు ఉండరు. ఆమెని మన ఎవరైతే ట్రోజన్స్ చెందిన ఒక రాజు, ప్యారిస్ అనే ఒక రాజు ఎవడైతే ఉన్నాడో వాడు అపహరించుకొని వెళ్ళిపోతాడు, దొంగతనం చేసుకొని వెళ్తాడు, తీసుకొని వెళ్తాడు అన్నమాట. తీసుకొని వెళ్ళినందుకు గ్రీక్స్లో ఉన్న రాజులందరికీ కోపం వచ్చి ఎవరైతే మెనలఫీస్, ఎవరైతే హెలెన్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్ని ఎత్తుకెళ్ళిందని చెప్పి ఇక్కడున్న రాజులు ఎంతమంది ఉన్నారో 5 మంది రాజులు, 6 మంది రాజులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ మహాగఠబంధన్ చేసి వీళ్ళందరికీ ఒక రూల్ ఉంటుంది అనమాట. ఎవరికైనా ఏదన్నా అయితే వీళ్ళందరూ కలిసి యుద్ధం చేయాలని చెప్పి ఒక రూల్ ఉంటుంది. అందుకని చెప్పి ఓడిసియస్ కూడా వెళ్తారనమాట. ఓడిసియస్ కూడా ఒక రాజు, తనకు ఒక భార్య, ఒక చిన్న కొడుకు కూడా ఉంటాడు. దానికి వెళ్ళడం ఇష్టం ఉండదు. కాకపోతే ఇంకా ఈ ఓత్ తీసుకున్నందుకు ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది అనమాట. వీళ్ళందరూ కలిసి ఒక 50,000 సైన్యంతో ట్రోజన్స్ మీదకి యుద్ధానికి వెళ్తారనమాట. యుద్ధానికి వెళ్తారు. ఒక 50,000 సైన్యం తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎంపైర్ లోపలికి ఎంట్రీ ఇవ్వలేకపోతుంటారు అనమాట. వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు అనమాట వాళ్ళ ఎంపైర్. సో ఒడిసియస్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలివిగా ఆలోచించి ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారు అనమాట. చెక్క గుర్రాన్ని ఒకటి క్రియేట్ చేసి దాంట్లో లోపల మనుషులను పెట్టి పంపించి అట్లా వాళ్ళు మొత్తానికి యుద్ధం గెలుస్తారు. గెలిచిన తర్వాత రిటర్న్ రావడానికి కూడా 10 years టైం పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే సముద్ర దేవత వీళ్ళకి శపిస్తుంది అనమాట. అదొక స్టోరీ ఉందన్నమాట. ఒంటికన్ను రాక్షసిని చంపినందుకు సముద్ర దేవత వీళ్ళని శపించడం, అక్కడున్న కొంతమంది మంత్రగత్తెలు రావడం, వాళ్ళని ఎదుర్కోవడం, ఇట్లా వీళ్ళు మొత్తానికి 10 years టైం పడుతుంది అనమాట మొత్తం సముద్రాన్ని పారేయడానికి. మొత్తానికి వీళ్ళు వస్తారు. వచ్చేలోపు మళ్ళీ ఒడిసియస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్కి కూడా ఆల్రెడీ మళ్ళీ సంబంధాలు చూస్తారన్నమాట. ఎందుకంటే 20 years అయిపోయింది, మీ హస్బెండ్ వస్తాడో రాడని చెప్పి మళ్ళీ వీళ్ళకు వస్తుంటారు. పెద్ద స్టోరీ అనమాట ఇది. మొత్తానికి ఒడిసీ అని పేరు పెట్టడానికి ఒడిసియస్ మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఏదైతే మెయిన్ తెలివిగా వీడే ఆ యుద్ధానికి వెళ్ళడానికి మెయిన్ కారణం ఒడిసియస్ కాబట్టి ఒడిసీ అని చెప్పి పేరు పెట్టిరు. సో దీన్ని మొత్తం పేజ్ బై పేజ్ తీయకుండా కొన్ని అక్కడక్కడ తీసి మొత్తం 3 గంటల సినిమా తీయడం జరిగింది. ఇది ఆల్రెడీ బుక్కులలో ఇప్పటి నుంచో ఉందన్నమాట. ఇది అందరికీ తెలిసిన స్టోరీ, కొత్తగా ఏం లేదు ఇది స్టోరీ. మనకు రామాయణ, మహాభారతం మన బుక్స్లలో ఎట్లుంటుందో మన స్టడీ పుస్తకాలలో అక్కడ వాళ్ళకు కూడా అట్లా ఈ ఒడిసీ స్టోరీ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో దీని మీద అంతకుముందు కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి. సో ఇది మెయిన్ ఒడిసీ మీద అంటే ఒక మెయిన్ రాజు ఎవరైతే ఉంటారో స్ట్రాంగెస్ట్ వాన్ మీద తీసిరు అనమాట. ఒడిసియస్ ఆయన పేరు. సో మీలో ఎంతమంది చూస్తారు, చూడడానికి వెళ్తారు, నేను కూడా వెళ్తున్నా ఈరోజు ఈవినింగ్. జై